నిన్న మొదలుకుంటే ఇప్పటి వరకు గణేష్ నిమజ్జనోత్సవ కోలాహలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మా కరెస్పాండెంట్ రవి తాజా విశేషాలను అందిస్తాడు. రవి, ఓవర్ టు యు. స్వాతి, జంట నగరాల్లో 2 రోజుల క్రితం మొదలైనటువంటి గణేష్ నిమజ్జన సందడి నేడు కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎన్టీఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాలు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 9వ రోజు ప్రారంభమైనటువంటి నిమజ్జన విగ్రహాలు నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి. ఎప్పుడైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి గణేష్ నిమజ్జనం, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్నాయి. అయితే ఈ ఎన్టీఆర్ మార్గ్ ఒక ప్రత్యేకమైన ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సిటీలో ఉన్నటువంటి 90% విగ్రహాలన్నీ కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రావాల్సిందే. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి అటు సికింద్రాబాద్ అవ్వచ్చు, లేదంటే ఇటు ఉత్తర వైపున ఉన్నటువంటి మెహదీపట్నం అవ్వచ్చు, మరోవైపు ఈ జంట నగరంలో మొత్తంగా ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా హిమాయత్ నగర్ నుంచి ఇటువైపుగా లిబర్టీ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకోవాల్సిందే. ఇవన్నీ కూడా దాదాపు ఇప్పటికే 1,25,000 విగ్రహాలు నిమజ్జనం జరిగాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ కూడా నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వినాయక విగ్రహాలను చూసుకోవచ్చు. ఇవి దాదాపు మొత్తంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఇటువైపుగా, మరోవైపు టెలిఫోన్ భవన్ నుంచి, మరోవైపు ఇటువైపు ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కూడా మొత్తంగా వేలాది వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొన్న 9వ రోజు ఏవైతే నిమజ్జనానికి తరలి వచ్చిన వినాయకులు ఉన్నాయో వాటిలో కొంత జాప్యం జరిగింది. ఎందుకంటే కొంతమేర క్రేన్లు మొరాయించడం, మరోవైపు నిమజ్జనం చేసినటువంటి వినాయక విగ్రహాలు అవ్వచ్చు, లేదంటే వ్యర్థ పదార్థాలు, వీటన్నిటిని తొలగించడానికి నిన్న మధ్యాహ్నం 2 గంటల పాటు నిమజ్జనాన్ని కూడా జిహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. దీంతో కొంతమేర నిన్నటి వినాయక నిమజ్జనానికి కూడా కొంత జాప్యం జరగడంతో విగ్రహాలు ఎక్కువ స్థాయిలో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిలిచినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరోవైపు 11వ రోజు నిమజ్జనానికి తరలి వచ్చే వినాయకులు అంటే నిన్న ఉదయం నుంచి కూడా ఇవన్నీ భారీగా, అంటే లక్షలాది వినాయక విగ్రహాలన్నీ కూడా ఎన్టీఆర్ మార్గుకు చేరుతూ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడా కూడా నిల్చోకుండా, ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా వెంటనే నిమజ్జనానికి తరలిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలను కూడా వెంటనే తీసివేసేందుకు దాదాపు ఓన్లీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 3,000 మంది జిహెచ్ఎంసీ కార్మికులను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రత్యేకంగా క్రెయిన్లు, ప్రొక్లైన్లను కూడా ఏర్పాటు చేసి నిమజ్జనం చేసినటువంటి వినాయకులు అవ్వచ్చు, లేదంటే వాటి ముడి పదార్థాలను వెంటనే తొలగించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా ఉంది. ఇప్పటికీ ఎదురు చూసినటువంటి పరిస్థితి నిమజ్జనానికి. అయితే మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పటికీ ఖైరతాబాద్ నుంచి తరలి లేని పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ వినాయకుడు ఇప్పటికీ ట్యాంక్ బండ్కి చేరుకోలేదు. అది ఒకవేళ దాదాపు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్యలో చేరుకునే అవకాశం ఉందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ గణేష్ గనక ఎన్టీఆర్ మార్గుకు వచ్చే సమయం కనుక వచ్చేస్తే భక్తులు అవ్వచ్చు, అంటే పర్యాటకులు వీళ్ళంతా కూడా ఖైరతాబాద్ గణేష్ ను చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు రాత్రంతా కూడా ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే వీటన్నిటిని కూడా నిమజ్జనం వెనువెంటనే జరిపేసి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఖైరతాబాద్ గణేష్ గనక ఎన్టీఆర్ మార్గులో కావచ్చు, లేదంటే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో గనక ఎంటర్ అవుతే దాదాపు ఖైరతాబాద్ గణేష్ వెనుక చాలా ఎక్కువ మంది జనాలు ఉండే అవకాశం ఉంటుందంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ నిల్చొనే వీలంత లేకుండా కూడా ఇప్పుడు ఏవైతే నిమజ్జనానికి రెడీగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే నిమజ్జనం చేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, దాదాపు మొత్తంగా 54 క్రెయిన్లను ఇక్కడ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా మొత్తంగా ఈ నిమజ్జనం జరుగుతూ ఉంది. అయితే కొంతమేర నిన్నటి వరకు కూడా ఎవరికైతే కేటాయించారో ఆ ప్రాంతాల నుంచే కూడా, ఆ క్రెయిన్ మెంబర్స్ నుంచే కూడా వీళ్ళందరికీ కూడా నిమజ్జనం జరిగింది. అయితే ఈ రోజు ఆ పరిస్థితి లేకపోవడం, లక్షలాదిగా గణనాథులు నిమజ్జనానికి తరలి రావడంతో కూడా ఎవరైతే వెంటనే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమీపంలో ఉన్నటువంటి క్రెయిన్ నుంచి వాటన్నిటిని నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇది కొన్నటువంటి పరిస్థితి. రైట్ రవి, థ్యాంక్ యూ.